గురుగారు, భాగవతంలో నారాయణ కవచ స్తోత్రం ఇది చదివినా విన్నా కూడా ప్రతి పని కూడా విజయవంతం అవుతుందని చెప్తారు. ఎంతవరకు నిజం? ఈ స్తోత్రం వివరాల గురించి. హరిర్విద్యాన్ మమ సర్వరక్షాం అంటూ ఈ స్తోత్రం ప్రారంభమవుతుంది. శ్రీమన్నారాయణమూర్తి మనకు విజయాన్ని ప్రసాదించే దైవం. చిత్రంగా అన్ని స్తోత్రాలను ఋషులు ప్రకటిస్తే ఈ స్తోత్రాన్ని వృత్రాసురుడు చెబుతాడు. ఎవరికి? ఇంద్రుడికి బోధిస్తాడు. శ్రీమద్భాగవతం 6వ స్కంధములో 8వ అధ్యాయంలో ఉన్న 23 శ్లోకాల స్తోత్రం ఇది. ఇందులో దశావతారాల స్మరణ ఉంటుంది. మంత్రాలలో అనేకమైన మంత్రాలు ఉంటాయి. కొన్ని మంత్రాలు రక్షణ కవచం, మరికొన్ని మంత్రాలు ఖడ్గమాల, మరికొన్ని మంత్రాలు ఆత్మబలం, మరికొన్ని మంత్రాలు శత్రు సంహారం, ఆదిత్య హృదయం, ఇది మనోబలాన్ని పెంచేది. ఖడ్గమాల శత్రువులను జయించడం కోసం మనకు ఒక ఆయుధంగా మారేది. శత్రువులు ఎవరూ మనపైన ప్రహారం చేయకుండా మన చుట్టూ ఒక రక్షణ వలయం నిర్మించుకోవాలి అంటే ఆ వలయం పేరు కవచం. మనం అభేద్యమైన ఒక కవచం నిర్మించుకుంటే మనకు ఏ శత్రువుల యొక్క ఆయుధముల చేత కీడు కలగదు. మన చుట్టూరా ఒక కోట గోడ నిర్మించుకున్నాం. అలాంటివి కవచములతో మనం సంప్రదాయంలో గమనించవచ్చు. కవచం అంటే ఇది అర్థం. మనల్ని రక్షించేటటువంటి ఒక అభేద్యమైనటువంటి గోడ, మన చుట్టూ కూడా ఒక వలయం. అలాంటి కవచం ఈ నారాయణ కవచం. తెలియకుండానో లేక తెలిసి చేసిన విధంగానో అనేకములైన శత్రువులను మనం మన చుట్టూరా పెంచుకుంటూ ఉంటాం. మనతో వారు బాగానే మాట్లాడుతుంటారు, కానీ తెలియకుండానే వారి చూపులు మనలను పతనం చేస్తాయి. మనకు తెలియకుండానే మన గురించి మన పై అధికారులకు చాడీలు కొండెములు చెప్పి మన వద్దకు వచ్చి మళ్ళీ చక్కగా తిరిగి బాగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారి మాటల ప్రభావం మనపైన పడకుండా ఒక అభేద్యమైన కవచం ఉంటే ఎవరు మన వద్దకు వచ్చినా వారు ఎలాంటి వారో మన మనస్సు మనకి చెబుతుంది. అలాంటి కవచాన్ని వృత్రుడు ఇంద్రుడికి బోధించాడు. ఇందులో మత్స్యావతారం మొదలుగా కల్కి అవతారం వరకు దశావతారాల ప్రస్తావన కూడా ఉంటుంది. ఆయా అవతారాల ప్రస్తావన చేస్తూ మత్స్యావతార స్మరణ ద్వారా నీటి మార్గాల ద్వారా వచ్చేటటువంటి ఏ విధమైన అపాయాలు కూడా నన్ను చేరకుండుగాక, లోకంలో ఉండే పాంచభౌతిక ప్రపంచం ఏ విధంగా కూడా ఏ విధమైన అపాయము నాకు కలగకుండుగాక, నా మనస్సు అన్నింటినీ ఎదుర్కొనే విధంగా బలోపేతం అగుగాక. ఆధునికంగా కొంతమంది వైజ్ఞానికవేత్తలు చెబుతూ ఉంటారు, ఐఆమ్ కరెక్ట్, ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకుంటూ ఉండాలి. న్యూరో లింగ్విస్టిక్ ప్రాక్టీస్ NLP కింద మనకు మనం ప్రీ హిప్నాటిక్ సజెషన్స్ చెప్పుకోవాలి, ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకోవాలి. ఈ ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకోవాలి అనేటటువంటి విధానం నారాయణ కవచంలోనిదే. నారాయణ కవచం సంపూర్ణంగా ఈనాడు మనం పాటించే ఈ ధర్మాన్నే శాస్త్రబద్ధంగా బోధిస్తుంది. శ్రీమద్భాగవతం 6వ స్కంధములో 8వ అధ్యాయంలో ఉన్న 23 శ్లోకాల ఈ కవచమును ప్రాచీనులు ప్రతిరోజు ఉదయం లేవగానే పఠించేటటువంటి వారు లేదా వినేటటువంటి వారు. నారాయణ కవచం ప్రతిరోజు కూడా వింటే ఆ శ్రీమన్నారాయణమూర్తి అష్టభుజములతో మనకు రక్షణగా నిలబడతాడు. ఇలాంటి కవచాలు భాగవతం, భారతం, అలాగే శ్రీరామాయణం అన్నింటిలో కూడా ఉంటాయి. కవచం కావచ్చు, స్తోత్రం కావచ్చు, దండకం కావచ్చు, స్తుతి కావచ్చు, అష్టకం కావచ్చు, ద్వాదశ మంజరి స్తోత్రం కావచ్చు, షట్పదిక కావచ్చు, పంచశ్లోకి కావచ్చు, ఏకశ్లోకి కావచ్చు. వివిధ సందర్భాలలో
దైవాన్ని స్మరించే విధంగా మనకు ప్రాచీన మహర్షులు అందించిన విధానాలలో అత్యద్భుతమైనది ఈ నారాయణ కవచం. ఈ నారాయణ కవచాన్ని స్మరించినప్పుడు భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి గరుడ వాహనాధిరూఢుడై మనకు రక్షణ ఇస్తాడు అంటారు పెద్దలు. అన్ని కవచాలను స్తోత్రాలను గురూపదేశం లేకుండా మనం పారాయణ చేయవచ్చు, కానీ నారాయణ కవచాన్ని మట్టుకు గురువుగారితో ఉపదేశంగా స్వీకరించాలి. అలాగే ఉపదేశం లేని ఎడల అంగన్యాస కరన్యాసాలు ఇవేవి కూడా చెప్పకూడదు. వాటికి బదులుగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలను 12 సార్లు చొప్పున మనసులో అనుకుని శ్రీ గురుభ్యో నమః అని చెప్పి హరిర్విదధ్యాన్ మమ సర్వక్షాం యస్తాంఘ్రి పద్మ పదకేంద్ర పృష్ఠే అంటూ ఆ స్తోత్రాన్ని పారాయణ చేయడం ప్రారంభించవచ్చు. ఇది పద్ధతి.